అమెరికాలో మోడీ ఏం చేస్తున్నాడు, ఆయనకి ఇది ఇబ్బందులు తయారని. అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ను ఏం చేసింది, నేను ట్రంప్కు ఈయనకి జరిగేటువంటి పరిస్థితి ఏముంది అనేటువంటి ప్రధాన వార్త రాసినాం. ట్రంప్ను ఓడించడం కోసం ఈ మోడీ చాలా కుట్ర కుతంత్రాలు వేసిండు. ఒక వ్యక్తి నాశనం కోరుకుంటే ఆ వ్యక్తికి తెలిసిన తర్వాత వాడు ఎవడైనా పర్లేదు కానీ వాడిని కూడా నాశనం చేయాలని చూస్తారు. మరి ట్రంప్ అదే చేసిండు. మంచి బంధం, ఆలుమొగల బంధం ఉన్నటువంటి బంధము తెలిసిపోయింది ట్రంప్కు తెలిసిన తర్వాత ఇక ఊకుంటాడా, ఆయన దూరం పెట్టిండు. అందుకోసమే ఇలా భారతదేశంలో ఇలా అమెరికాలో బతికేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మోడీ చేసినటువంటి విధ్వంసం వల్ల, ఈ మోడీ చేసిన కుట్ర కుతంత్రాల వల్ల అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి అగ్రరాజ్యము బగ్గుమన్నది. అందుకోసమే ఈయనకు తిప్పలు మొదలైనవి. దీన్ని ఎవరు కూడా చెప్పట్లేదు. కుల మత వర్గ భేదం ఇవన్నీ ఎవరికి వాళ్ళే ఉంటాయి. కానీ సమాజ బాగు కోసము, సమాజ మంచి కోసము, సమాజ ఆలోచనను అభివృద్ధి చెందడం కోసము, సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధి జరిగే విధంగా దేశ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ చేయాలి. కానీ ఇవాళ ఉన్నటువంటి పట్టిందే పట్టు అన్నట్టుగా దాన్ని పట్టుకొని కులాన్ని ముందు పెట్టుకొని ఇవాళ విధ్వంసాలు చేస్తాము, లేకపోతే ఇంకేమైనా చేస్తామంటే ఇవాళ కర్రగాల్చి వాత పెట్టేటువంటి రోజులు వస్తాయంటే ఇదే కర్రగాల్చి వాత పెట్టిన రోజులు అని చెప్పొచ్చు. నేను ఎందుకు చెప్తున్నా ఇంత స్పష్టంగా, ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. ఈ వ్యవస్థలో ఇంకెంత కాలం ఇట్లా ఉంటుంది. ఇంకా కులం కోసమే కొట్టుకొని వచ్చేటువంటి రోజులు, ఇంకా మతం కోసమే కొట్టుకొని వచ్చే రోజులు, కులాలు మతాలను ఇంకెన్ని రోజులు మనం పెంచి పోషిస్తాం. అందుకోసమే ఫిబ్రవరి 13న వైట్ హౌస్కు ప్రధాని మోడీ పర్యటన. ఆయనకు తన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత సన్నిహితమో ప్రకటించడానికి, ఆ సందర్భంలో తీసుకున్న ఫోటోను గొప్పగా చూపించుకోవడానికి ఉద్దేశించి తీరా జరిగింది వేరే. వాషింగ్టన్కు మోడీ జరిపిన స్వల్పకాల సందర్శన ఆయన హయాంలో భారతదేశ హోదా ఎంత కిందికి దిగజారిపోయిందో ప్రస్ఫుటం చేస్తుంది. వాస్తవానికి అధ్యక్షుడు ట్రంప్తో అధికార సమావేశం కోసం భారత ప్రధాని అంత ఆగమేఘాల మీద పరిగెత్తి వెళ్ళవలసినంత హడావిడి ఏమీ లేదు. జనవరి 20న ఆయన ప్రమాణ స్వీకరించడానికి మోడీకి ఆహ్వానం పొందడంలో విఫలమైన పరిస్థితి కనుక శ్వేత సౌధంలో ట్రంప్ ఎలా కూరుకుంటాడో, ఆయన విధానాలు ఏ విధంగా విచ్చుకుంటాయో చూడాల్సింది. ఆ విధానాలతో అనేక అంతర్జాతీయ సంబంధాల ప్రకంపనలకు కారణమవుతాయని భావిస్తున్నారు. అయితే మోడీ బీజేపీ సొంత సిద్ధ లక్షణాలు వేరు. తమ అమెరికాకు ఎంత సన్నిహితులమో చూపించుకోవడం వారికి కీలకం. భారతదేశం ప్రపంచ శక్తిగా తయారైందనే దానికి అది తిరుగులేని సూచిక అని వారి భావన. అందుకనే మోడీ ట్రంప్ అధ్యక్ష పదవి స్వీకరించిన నెలలోగానే కలుసుకున్న 4వ విదేశీ నేత అయ్యారు. అలా కలుసుకున్న మిగిలిన ముగ్గురు ఇజ్రాయెల్, జపాన్, జోర్డాన్ నేతలు ముగ్గురు కూడా అమెరికాకు ఆప్త మిత్రులు అయ్యేటువంటి నేపథ్యం ఉంది. కానీ మన దేశ ప్రధానికి ఏమైంది, మరి ఏం జరిగింది, మరి ఆయనకి ఎందుకు తిప్పల, ఎందుకంత ఇబ్బంది పడ్డాడు, ఎందుకోసం ఆయన అంతగానం చేసిల్లో, ఎందుకోసం అంతగానం ఇబ్బంది పడ్డని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ప్రధానంగా ఉన్నటువంటి